యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరట నూతన ప్రార్థన మందిరం తరపున శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చినందుకు, ఈ సమయమందు మనము ఈ రకంగా దేవుని సన్నిధిలో నిలబడినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు ఎంతైనా మనం చెల్లించాలి. ఏ రోజు ఆ రోజుకి మనకు కావలసినటువంటి ప్రతి అవసరతలు తీరుస్తూ అనేక సందర్భాలలో మనకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే దేవునికి మనము ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ఈరోజు దేవుడు ఓ శ్రేష్టమైనటువంటి వాక్యముతో మనకి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ వాక్యం అంటే 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యాన్ని గనక గమనించినట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము పెట్టుకొని ఉన్నాను. నిజమే, వాస్తవమే. ఈరోజు పాపము ఈ లోకములో ఎక్కువైపోతుంది. ఎవరికి వారు పాపాలు విచ్చలవిడిగా చేస్తున్నారు. కారణం ఏంటంటే మనుషులకు మనిషి యొక్క భయం లేదు, దేవుని యొక్క భయం లేదు, తల్లిదండ్రుల యొక్క భయం లేదు. ఎవరు భయం లేక విచ్చలవిడితనానికి అలవాటు పడి, పాపానికి అలవాటు పడి, ఎవరికి నచ్చినట్టుగా వారు వారి వారి మార్గాలలో నడుచుకుంటూ దేవునికి వ్యతిరేకమైన దశలో నడుస్తూ ఉన్నారు, పాపము చేస్తూ ఉన్నారు. ఆయన వాక్యము హృదయంలో పెట్టుకోక ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందువలన ఈరోజు లోకము లేదా ప్రపంచము అంతకంటే మనుషులు చెడిపోయిన వారిగా కనబడుతూ ఉన్నారు. నువ్వు పాపము చేయకోకుండా ఉండాలంటే, నువ్వు ఏ తప్పు చేయకోకుండా ఉండాలంటే, దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నీవు జీవించాలంటే అది ఈ రోజులలో సాధ్యం కాని పని. కానీ పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. చక్కగా మంచి జీవితం మనం బ్రతకాలంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మన హృదయంలో ఉండే తీరాలి. అప్పుడు నువ్వు పాపము చేయలేవు. దేవుని యొక్క భయము నీకు కలిగి ఉండాలి. అప్పుడు ఏ తప్పును చెయ్యవు. ఒకసారి ఒక వ్యక్తి ఎంతో ప్రార్థన పరుడండి, ఎంతో ప్రార్థన పరుడు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనతోనే తన ప్రయాణం కొనసాగించేవాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని తను అడుగు బయట పెట్టేవాడు అస్సలు కాదు. కాస్త ప్రార్థన చేసుకొని దేవుడిచ్చినటువంటి ఆ కృపతో కొద్దిసేపు వాక్యం చదువుకొని అలాగున తన పని తను కొనసాగించేవాడు. అలాగూ ప్రతిరోజు కూడా తను చేస్తున్నటువంటి ఫ్యాక్టరీలోకి వెళ్తూ అక్కడ ప్రారంభించక మునిపే ప్రార్థన చేసుకొని పని ప్రారంభించి, తర్వాత మధ్యాహ్న సమయమందు ఆ యొక్క భోజనానికి దిగినప్పుడు, భోజనం చేసే ముందు, ఆహారాన్ని తినే ముందు కూడా తాను మోకరించి ప్రార్థించేవారు. అతను ఆ యొక్క 100 మంది మధ్యలో ప్రత్యేకంగా మోకరించి ప్రార్థన చేస్తుంటే, అతనితో పాటు పని చేస్తున్నటువంటి వారు అతనిని ఎగతాళి చేసేవారు, ఎగతాళి చేసి మాట్లాడేవారు. ఎంత ఎగతాళి చేసేవారంటే, ఎంత నవ్వుకునేవారంటే, ఎంత తక్కువ చేసి మాట్లాడేవారంటే అంత హీనంగా చూసేవారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరి మధ్యలో ఇతను ఒక్కడు మాత్రమే ప్రార్థన చేసుకున్నంత వరకు మాత్రం ఆ యొక్క క్యారర్ ఓపెన్ చేసేవాడు కాదు, తినేవాడు అంతకంటే కాదు. ప్రార్థన చేసుకున్న తర్వాతనే తను ఏదైనా చేయగలుగుతాడు. అయితే ఈ యొక్క స్నేహితులు లేదా అతనితో చేస్తున్న పనివారు కూడా అతనిని ఎగతాళి చేయడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, నవ్వుకోవడం చేస్తూ ఉండి ఒక రోజు నేను చేస్తుంటే అతనిని దూరం పెట్టేస్తారు. ఇంకా నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, వేస్ట్ అని. అయితే అతను మాత్రం ఏం చేస్తుంటే ఆ పక్కకు వెళ్ళి ఎవరు తృణీకరించినా, ఎవరు నవ్వుకున్నా, ఎవరు ఏం చేసినా తను ఎక్కడున్నాడో అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాగునే ఒక రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆహారాన్ని, ఆ యొక్క గిన్నె ఉంటుంది చూడండి, ఆ గిన్నె
ఓపెన్ చేసి పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఓ దూరం నుండి ఒక కుక్క అక్కడికి వచ్చింది. ఆ కుక్క అక్కడికి వచ్చింది. అతను నిలువు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ నిలువు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నటువంటి తన ఎదుట పెట్టుకున్నటువంటి తను తినవలసిన ఆహారపు ఆ యొక్క టిఫిన్ లేదా ఆహారపు గిన్నె ఆ మూత తీసి పెట్టాడు. వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఆ కుక్క ఏం చేసిందంటే, అతన్ని ఏమనుకోకుండా అతను తెచ్చుకున్నటువంటి ఆ క్యారెట్ గిన్నె తీసుకొని వెళ్తూ ఉంది. ఆ పక్కన కూర్చున్న అందరూ కూడా నవ్వుతున్నారు. ఆ కుక్కను అల్లేయడం లేదు, నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అతను మాత్రం ఆ ప్రార్థన అయిపోయిన వరకు కళ్ళు తెరవను కూడా తెరవలేదు. చూడండి సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూస్తాడో ఎదుట ఉండవలసినటువంటి క్యారర్ ఆ యొక్క గిన్నె, ఆ పాత్ర, ఆహారం గిన్నె, ఆహారపు యొక్క క్యారర్ కుక్క నోట్లో పెట్టుకొని ఉరుకుతూ ఉంది. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? తన క్యారెట్ తెచ్చుకోవడానికి ఆ కుక్క వెనక పరిగెడుతున్నాడు. ఆ కుక్క నోట కరుచుకొని ఆ క్యారెట్ గిన్నె తీసుకొని వెళ్తూ ఉంది. అలాగున బయటికి వెళ్ళింది, గేట్ దాటి సుమారుగా ఒక అర్ధ కిలోమీటర్ అంత దూరం వరకు పోయింది. అర్ధ కిలోమీటర్ దూరం వరకు పోయిన తర్వాత అక్కడ తన క్యారెట్ వదిలిపెట్టేసింది. వెళ్ళి క్యారెట్ తీసుకున్నాడు. తీసుకొని ఆ చక్క చేసుకునే వెనుక తిరిగి చూసాడో చూడలేదో కానీ వెంటనే ఆ వ్యక్తి ఆహారం తింటున్నటువంటి ఆ ప్రాంతము పేలిపోయిందండి, కాలిపోయింది. ఒక్కసారిగా తను తింటున్నటువంటి ఆ ప్రదేశం అంతా మంటలు వ్యాపించాయి. అక్కడ ఎంతో మంది, వేల మంది కూడా తనతో పాటు పనిచేసే కార్మికులు, శ్రమికులు అందరు కూడా ఆ యొక్క మంటలలో కాలి బూడిదైపోయారు క్షణాలలో. ఎందువల్ల ఇతను రక్షించబడ్డాడు, ఎందువల్ల అక్కడి నుండి బయటపడ్డాడంటే తను దేవుని ఎదుట ఏ తప్పు చేయకుండా ప్రార్థన చేస్తూ వస్తుండేవాడు. అందరు ఎగతాళి చేశారు, ఎందుకు చేస్తావు నువ్వు ప్రార్థన, ఏమవసరం అని ఎన్నో రకాలుగా అతనిని హింసించిన, చిత్రహింసలు పెట్టినా, తృణీకరించినా, ఒంటరి చేసి ఎగతాళి చేసినా, ఏది చేసినా సరే తను మాత్రం తను చేయవలసిన ప్రార్థన చేయకోకుండా మానుకోలేదు. దాని ప్రతిఫలమే ఈరోజు తన ఒక్కని ప్రాణము రక్షించబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. నువ్వు ఎక్కడున్నా అందరు నా వైపు చూస్తారు కదా, ఈ ఉద్యోగం చేస్తున్న చోట నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, మనసులో తలుచుకుంటే చాలు కదా అని చెప్పేసి నువ్వు మనసులో తలుచుకొని నీ పనులను మొదలు పెడుతున్నావు. అలా పెట్టడం మంచిది కాదు. నువ్వు స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, పనులకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా సరే అక్కడ నువ్వు కొద్ది నిమిషాలు, 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి ఆ పనిని మొదలుపెట్టు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకొకటి, నువ్వు పాపము చేయకున్నట్లు కూడా కాపాడుతుంది. ఒకసారి ఆలోచించండి. నోహా కాలంలో కూడా ఎంతో మంది పాపము ఎక్కువైపోతుంది, పాపము విపరీతమైపోతుంది. వరుసలు లేకోకుండా చెడు వ్యసనాలతో కృంగిపోతూ, తాగుతూ, చెడు అలవాట్లకు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ దేవుడు నోహావును హెచ్చరించి, నోహావుకు బయలుపరిచి ఒక చక్కటి ఓడను సిద్ధపాటు చేసుకునేటట్టుగా జ్ఞానాన్నిచ్చి తన కుటుంబం మాత్రం రక్షించబడినట్లుగా రాయబడింది. కారణం ఏంటో తెలుసా? తను దేవుని మాటలు విన్నాడు. ఆ నోహ కాలంలో సంచరిస్తున్న మానవులు ఎవ్వరు కూడా దేవుని మాట వినలేదు, దేవునికి భయపడలేదు, సేవకుని మాట వినలేదు, సేవకుని మాట తుణీకరించాడు. పైగా వారు 40 రాత్రులు బావులు ప్రచండమైనటువంటి వర్షంలో వారు మునిగి ఊపిరాడక చచ్చిపోయినట్టుగా రాయబడింది. సహోదరి సహోదరుడా, ఈరోజు నీతోనే ఈ వాక్యం మాట్లాడుతున్నాడు. నువ్వు పాపము చేయకుండానట్లుగా ఉండాలంటే నువ్వు వారి మీద వీరి మీద ఒట్టేస్తే సరిపోదు. వారి మీద వీరి మీద నువ్వు గొనుక్కుంటే సనుక్కుంటే సరిపోదు. నువ్వు అస్సలు పాపము చేయకోకుండా బ్రతకాలంటే నేను చెప్పే ఈ చిన్న విషయాన్ని నీ మనసులో జాగ్రత్తగా పెట్టుకో. దేవుని వాక్యము నీ మనసులో పెట్టుకో. నువ్వు పాపము చేయాలనుకున్నప్పుడల్లా ఈ వాక్యము నేను కాపాడుతూ ఉంటుంది. నువ్వు తప్పు చేయాలని అనుకున్నప్పుడల్లా ఈ వాక్యం ని గుర్తు చేస్తుంది. నువ్వు తాగాలి, తిరగాలి, ఇంకేదో చేయాలి, ఇంకా పాపము చేయాలి అనుకున్నప్పుడల్లా దేవుని మాటలు నీకు గుర్తుకొస్తుంది. ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడు నీకు కలగాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క భయం కలగాలి. దేవుని యొక్క భయం కలిగినప్పుడు నీవు పాపము చెయ్యలేవు కూడా.
ఈరోజు దేవుని వాక్యం హృదయంలో పెట్టుకుంటున్నారు, కానీ దేవునికి భయపడడం లేదు. చాలా మంది భయపడడం లేదు. భయపడాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వు తప్పు చేసినట్లయితే దేవుడు నన్ను కొడతాడేమో, నా పిల్లలకి ఎటువంటి పరిస్థితి వస్తుందో, దుష్టుడు నన్ను వెంటాడతాడేమో అని భయం కలిగి ఉన్నప్పుడే నువ్వు పాపము చేయకుండా జాగ్రత్త పడగలుగుతావు. యవనస్తులు ప్రాముఖ్యంగా మీరు పాపానికి ఎక్కువగా లోబడిపోతున్నారు, లోకానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు, చెడు స్నేహానికి ఎక్కువ బంధాన్ని పెనవేసుకొని తిరుగుతూ ఉన్నారు. అలాంటి యవనస్తులు ఈ రోజులలో చాలా మంది ప్రమాదశాత్తుగా చనిపోతూ ఉన్నారు. ఎంతో మంది కాలగగనంలో తమ యొక్క ఆయుష్ తీరకు మునిపే చచ్చిపోతున్నారు. అలా ఉండకూడదంటే నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా, తల్లిదండ్రుల మాట వినే వ్యక్తిగా నువ్వు ఉండు. అప్పుడు నిశ్చయంగా నా ప్రభు నేను కాపాడుకుంటాడు. అందరికి కూడా ఈరోజు ఆశ ఉంది, నేను పాపం చేయకూడదని. పాపం చేయకూడదంటే దేవుని వాక్యం నీ హృదయంలో పెట్టుకొని దేవునికి భయపడు. దేవుడు నీ ఎడల చేయవలసిన అనేక కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నీవు ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా, ఎక్కడ నువ్వు చదువుకుంటున్నా, ఆ ప్రదేశాలలో, ఆ ప్రాంతాలలో నిలువు మోకరించి ఓ 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. నేను చూసి నీ ఫ్రెండ్స్ నవ్వుతున్నారా, నీ తోటి పని చేసేవారు నవ్వుతున్నారా, నవ్వుకోనివ్వండి. వారు నవ్వుతున్నారని నువ్వు దేవునికి ప్రార్థించవలసిన సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఆ ప్రార్థన నీ జీవితాన్ని నిలబెడుతుంది. ఆ ప్రార్థన నీ బ్రతుకును కడుతుంది. ఆ ప్రార్థనే నేను దేవుని ఎదుట ఒక మంచి వ్యక్తిగా చూపిస్తూ ఉంది. అందుకనే ఈ రోజు నుండి దేవుని వాక్యం తప్పక మీరు వినండి. విని బలపడి వినంత మటుకు మాత్రమే ఉండక దేవునికి భయపడండి, దేవునికి లోబడండి. అప్పుడు మన పాపము చెయ్యాలని ఆలోచన వచ్చినా ఆలోచన రాకోకుండా మనలో భయం కలుగుతుంది. దానివల్ల మనము దేవుని ఎదుట ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా కనబడతాం. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచినట్లయితే మీకోసం ఒక చిన్న ప్రార్థన. తీర్మానించుకోండి, ప్రభువా నేను ఏ పాపము చేయను, ఏ తప్పు చేయను, నేను అనుకుంటూ ఉన్నాను కానీ అలాగే చేస్తూ ఉన్నాను, అలాగే తిరుగుతూ ఉన్నాను. ఈ రోజున నన్ను క్షమించి అయ్యా నీ వాక్యము నా మనసులో పెట్టుకుంటున్నాను, నేను భయపడతాను ప్రభువా అని తీర్మానం తీసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం నా తండ్రి. నేను నామం పేరట ప్రార్థన చేస్తుండగా అయ్యా నిజమే నా తండ్రి, ఈరోజు అనేకులు పాపానికి దగ్గరవుతున్నారు, పాపం చేస్తున్నారు, విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. వాళ్ళు చేస్తున్న వారి పాపముల నుండి విడుదల చేయమని కోరుతున్నాను. అయ్యా ప్రతి ఒక్క హృదయంలో నీ వాక్యాన్ని ఉంచండి దేవా. వాక్యం చేత వారు ఏ తప్పులు చేయకున్నట్లుగా నువ్వు సహాయం దయచేసి వారి కుటుంబాలను వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ హృదయంలో దేవుని వాక్యము నిత్యము భద్రపరిచి మీరు దేవునికి భయపడేటట్టుగా దేవుని భయము కలిగి ఈ లోకంలో జీవించుదురుగాక. మిమ్మల్ని అనేక సమయాలలో ఆయన తన రెక్కల చాటున భద్రపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్.